నిజానికి మనలో చాలామందికి ప్రముఖుల యొక్క వివరాలు తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఆస్తుల విషయాలు కావచ్చు, పర్సనల్ విషయాలు కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవాలని చాలామందికి అనిపిస్తుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య నేను కొందరి ప్రముఖ నాయకుల యొక్క ఆస్తుల వివరాలు మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియోలు చేస్తున్నాను. ఈరోజు ప్రముఖ వ్యక్తి అయినటువంటి మన సెంట్రల్ హోమ్ మినిస్టర్, కేంద్ర రక్షణ మంత్రి, హోమ్ మినిస్టర్ గురించి ఈరోజు మీకు వివరాలు ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అమిత్ షా 2019లో ఇన్కమ్ ట్యాక్స్ ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో 2019లో అమిత్ షా కట్టింది 30,49,00,000 ఇచ్చాడు. అయితే అదే వచ్చేసి 2024 వచ్చేసరికి మాత్రం డబుల్ అయింది. అంటే 65,67,00,000 ఇన్కమ్ ట్యాక్స్ ఆస్తులు ఉన్నట్లు అతను చూపించాడు. అంటే 2019లో 30 కోట్ల ఆస్తి, అది 2024కి వచ్చేసరికి 65 కోట్లు అయింది. దీనిలో అతనికి వచ్చేసి 20 కోట్ల వరకు క్యాష్ డిపాజిట్లు, బంగారం, వెండి లాంటి ఆభరణాలు ఉన్నాయి. వాళ్ళ భార్య పేరు మీద కావచ్చు, అతని పేరు మీద కావచ్చు, ఇద్దరికి కలిపి ఆస్తులు వచ్చేసి అమిత్ షా భార్య పేర్ల మీద దాదాపుగా 17 కోట్ల వరకు షేర్లు ఉన్నాయి. అంటే మొత్తం దీంట్లోనే ఈ 65 కోట్లలోనే 17 కోట్ల వరకు షేర్లు ఉన్నాయి. అలాగే అమిత్ షా భార్యకు వచ్చేసి 180 కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ అతని గురించి చెప్పుకోవాల్సి వస్తే, అతని అబ్బాయి పేరు వచ్చేసి జై షా. అతనికి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడడం కూడా రాదు. కానీ అతన్ని మాత్రము ఫస్ట్ బీసీసీఐ చైర్మన్గా చేసిండు. తర్వాత ఇప్పుడు అతను ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు. ఇంకా అసలు క్రికెట్ ఆడని వ్యక్తిని తీసుకుపోయి ఆ క్రికెట్ అగ్రస్థానంలో కూర్చోబెట్టడం అనేది అది అమిత్ షాకే సాధ్యమైంది. అతని కొడుకు పేరు మీద, అమిత్ షా కొడుకు జై షా పేరు మీద వచ్చేసి దాదాపుగా 124 కోట్ల ఆస్తులు ఉన్నట్టు దీంట్లో తెలియజేయబడింది. వీళ్ళందరి పేరు మీద వచ్చేసి 2016లో మాత్రం 25 కోట్ల అప్పు తీసుకున్నారు. మరి అది 2017కి వచ్చేసరికి ఆ 25 కోట్ల అప్పు చూపలేదు అమిత్ షా అఫిడవిట్లో. అంటే అది 1 సంవత్సరంలోనే 25 కోట్లు తీర్పు వేసినరా, మరి అదేందో విషయాలు అయితే తెలియదు. కానీ 2016లో చూపినటువంటి అప్పు 2017 అఫిడవిట్లో కనిపించలేదు. సో టోటల్గా వచ్చేసి అతని పేరు మీద కానీ, అతని కొడుకు పేరు మీద కానీ వచ్చేసి దాదాపుగా 175 కోట్ల ఆస్తులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.